వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం తుర్క ఎంకేపల్లి గ్రామంలో సర్పంచ్ భర్తపై పారిశుద్ధ కార్మికుడు తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామానికి చెందిన నరసింహులు అనే కార్మికుడు మీడియాను ఆశ్రయించి తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. గ్రామంలో ఒకరోజు ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడకు తగిలిందని, ఆ ఘటనను కారణంగా చూపుతూ సర్పంచ్ మంజుల భర్త వెంకటేష్ తనను విధులకు రాకూడదని ఆదేశించారని తెలిపారు. 2 నెలల జీతాన్ని నిలిపివేసి తాగుతావంటూ అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. తాము చెప్పిన పని మాత్రమే చేయాలని, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారని నరసింహులు చెప్పారు. పట్టుకుంటే గ్రామ సభలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే మీటింగ్లో కూడా అడ్డమైన మాటలు ఎదుగుతున్నాడు. తిట్టి తర్వాత నాకు జీతం వస్తే సెక్రటరీ నాకు జీతం ఏనికి వస్తే కూడా సర్పంచ్ తీసుకొని నాకు ఇవ్వలేదు, బాగా చేపిస్తాను. ఇవ్వకపోతే అంతకు నేను సభలు చేయకుండా నూకున్నా. సెక్రటరీ కూటంగా చెప్పడం జరిగితే సెక్రటరీ కూటంగా కనీసం పట్టించుకోవడం లేదు. సాబు చిత్ర హింసలు పెడుతున్నాడు. గడికి నేను ఏ పని చెప్తే ఆ పనికి పోవాలి. మంజులా నేను చేస్తాను సర్పంచ్ వాళ్ళు నేను చేస్తానని నేను అన్నా అంటే కూడా నన్ను వద్దు అని ముచ్చట అంటున్నాడు. సెక్రటరీ కూడా చెప్పిన, ఆయన ఏం పట్టించుకుంటలేడు. సెక్రటరీ చెప్తే పట్టించుకోకపోతే ఇక గ్రామ సభ పెట్టి మాట్లాడతామన్నారు. ఆ మాట్లాడతామన్నాడు కూడా నేనేమన్నా, నేను వాళ్ళు ఏమంతా మాట్లాడినా నేనేం అనలేను. ఏమనకపోతే కూడా ఇక అది ఇది లంజ కొడుక నువ్వు తాగిస్తావు అట్లా ఇట్లా అని పెద్దగా లొల్లి చేసిండు. లొల్లి చేస్తే నేను సభ చేయకున్నా, నీ కొడుకులు తీసుకురాపో, నీ కొడుకులు తీసుకున్నారు కాదు కదా, లంజ కొడుకు అది ఇది అని మాట్లాడు కదా, తీసుకురాపో అన్నాడు. పోయి నా కొడుకు ఆయనే ఉన్నారు. ఆయన ఉంటే మీ ఆయన మీ ఒట్టేరి నా ధర్మం నెత్తి మీద కొట్టేసి చెబుతా నీ విమానంతో అట్లా అని అన్నారు. అంతలా మా కొడుకులు కోపం వచ్చింది. ఇక మా కొడుకు కోపం వచ్చి అందరినీ పని చేసుకున్నాను నేను.